సో, అయితే ఇక్కడ కాలేజ్ డిగ్రీ అయిన తర్వాత జాబొస్తది. సో, జాబొచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటారు ఫైన్. దాని తర్వాత నెక్స్ట్ పీజీ కోర్సెస్ చేయాలి అంటే ఏంటి? వాట్ ఈస్ ద సొల్యూషన్ యూ పీపుల్ ఆర్ కమింగ్ అప్? అంటే వన్ వండర్‌ఫుల్ థింగ్ ఈస్ మనకి విప్రో వచ్చిందనుకోండి. హ్మ్. విప్రో కంపెనీ స్టూడెంట్స్‌ని హైర్ చేసుకుంటారు. అవును. చేసుకొని మనకి మండే టు ఫ్రైడే వచ్చి దే విల్ బి హావింగ్ దేర్ రెగ్యులర్ జాబ్ ఉంటుంది. ఓకే. ఓకేనా. సో, సాటర్‌డే, సండే వచ్చేసి దే ఆర్ యాక్చువల్లీ గెట్టింగ్ ఎంటెక్ డిగ్రీ వస్తుందండి బిట్స్ పిల్లని దగ్గర నుంచి. వావ్! సో, దట్స్ వన్ గ్రేటెస్ట్ థింగ్ బికాజ్ ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్‌కి ఎంటెక్ ఫ్రమ్ బిట్స్ పిల్లాని అంటే దట్స్ రియల్లీ అ వెరీ గ్రేట్ థింగ్. డెఫినైట్‌లీ. అవును. బికాజ్ వాళ్ళకెప్పుడైతే ఎంటెక్ బిట్స్ పిల్లాని నుంచి వచ్చిందో, నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కంపెనీ షిఫ్ట్ అయిన ఆ కంపెనీలో ఉన్న హైక్ అనేది గూడా చాలా వి కాంట్ వండర్‌ఫుల్‌గా ఈవెన్ ఇమాజిన్ ఉంటుందండి. అనమాట. ఎగ్జాక్ట్‌లీ. డిగ్రీ వరకే ఆగిపోకుండా జాబ్ పీజీ కూడా. తెప్పించి దాని తర్వాత పీజీ యెస్. కూడా యూ పీపుల్ ఆర్ హెల్పింగ్ ఔట్ యెస్. అండ్ సపోర్టింగ్ అనమాట. కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఏంటి? అంటే జనరల్‌గా ఏంటి అంటే డిగ్రీ కాలేజ్ అంటే హాఫ్ డే కాలేజ్, షిఫ్ట్ సిస్టమ్ బేస్డ్ ఉంటుంది. అవును. కానీ మన దగ్గర ఇట్ ఈస్ కంపల్సరీ ఫ్రమ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కాలేజ్ ఉంటుంది. వీకెండ్స్ కూడా ఒక్కొక్కసారి క్లాసెస్ పెట్టుకుంటారని ఒక పేరెంట్ చెప్పడం విన్నాను నేను. హౌ ఈస్ థట్? ఎవ్రీ సండే స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ ఉంటుందండి. ఓకే. ఎవ్రీ సండే. ఎవ్రీ సండే. సండే అసలు హాలిడే లేదా? అంటే ఫ్రమ్ హోమ్ ఓన్లీ. హుహు. లైక్ ఏదైతే వాళ్ళు ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దేర్ అకాడమిక్స్ యూనివర్సిటీ సిలబస్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ థట్ వాళ్ళకి కంపెనీస్ ఏదైతే బేస్డ్. జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నామో హ్మ్. త్రూ ఔట్ ద వీక్ ఆ ఎగ్జామ్ అనేది ఎవ్రీ సండే విల్ బి కండక్టింగ్ అసలు అండి. నాకు తెలిసి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఒక డిగ్రీ కాలేజ్‌కున్నట్టు నేనసలు ఇంజినీరింగ్ కాలేజ్ కూడా లేదు యాక్చువల్‌గా.